అయితే ఈ సంకష్టార చతుర్థి వ్రతం ఎందుకు చేస్తారు అన్నట్లయితే కనుక చదువు రాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, వివాహం అవ్వకపోయినా, సంతానం కలగకపోయినా, అలాగే వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నా, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నా, భార్యాభర్తల మధ్య తగాదాలు కానీ, కుటుంబ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, కోర్టు సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, లేదా ఏదైనా పని ఆలస్యం అవుతూ ఉన్నా, ఆటంకాలు కలుగుతూ ఉన్నా, లేదా గృహయోగ్యత లభించకపోయినా, లేదా భూములకి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా, ఇలాగా మీ జీవితంలో ఉండేటటువంటి ఏ సమస్యనైనా సరే తీర్చేటటువంటి, ఎటువంటి కోరికనైనా తీర్చేటటువంటి వ్రతం సంకష్టార చతుర్థి వ్రతం. అయితే ఈ వ్రతాన్ని ఒక్కసారైనా చేయొచ్చు, 3 సార్లైనా చేయొచ్చు, లేదా 11 సార్లైనా చేయొచ్చు, 21 సార్లైనా చేయొచ్చు, లేదా మీ సమస్య తీరే వరకు కూడా చేసుకోవచ్చు. అంత గొప్ప వ్రతం ఈ సంకష్టార చతుర్థి వ్రతం. ఎవరైతే వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి కోరిక కానీ సమస్య కానీ తీరకపోవడం ఉండదు అని చెప్పి మనకు ఋషులు తెలియజేశారు. కాబట్టి అలాంటి అద్భుతమైన వ్రతాన్ని ఇప్పుడు మనం ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం సంకష్టార చతుర్థి వ్రతాన్ని